తనకన్నా 25 ఏళ్లు ఎక్కువైన వాడితో నా పెళ్లి అని అది దిగులు పడ్డం సహజమే. అందుకే నేరుగా అక్కడికి వెళ్ళి అతన్ని కలిసి ఈ పెళ్లి నాకిష్టం లేదు ఆపండి అని చెప్పుంటుంది. అలా ఆలోచించేదాన్ని మీరు మీకిష్టమైనట్టు కొడితే అది బాధలో 2 ఆలోచనలు చేసే అవకాశం ఉంది. ఒకటి చావుకి సిద్ధపడటం, రెండోది ఇంట్లోంచి పారిపోవటం. అందులో ఏది జరిగినా నష్టపోయేది మనమే కదా. ఆయన్ని డైరెక్ట్గా వెళ్ళి కలవాలన్న ఆలోచన అంత తెలివి దానికి లేదు. ఈ ఐడియాలన్నీ ఆ ముసల్దే ఇచ్చుంటుంది. ఇన్నేళ్లగా అది ఇంట్లోనే ఉంటున్నా దానివల్ల మనకి ఏ లాభం లేదు. ఇంతకు ముందు అది పారిపోయినా పోతే పోనీలే దరిద్రం వదిలిపోయింది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు కదండి. అలా అనుకోలేం కదా. దాని రాత అలానే ఉన్నా మన దశ తిరిగే టైం వచ్చింది. దానికి తిండికి గుడ్డకి ఏ లోటు లేని జీవితం దానికి దొరికింది. దానివల్ల మనకే అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో అనవసరంగా ఆవేశపడి దాన్ని అరిచి కొట్టి చేతికందుకొచ్చే అదృష్టాన్ని కాలితో తనకండి. మన పని అయ్యే వరకు అది మన పిడికిట్లోంచి పోకుండా చూడండి. అది కాదు పద్మా, అది నేను చెప్పేది వింటారా? సరే చెప్పు. ఎలా ఒకలాగా ఓపిక పట్టి దీనికి ఆ రంగనాథంకి పెళ్లి జరిగేలా చూద్దాం. ఆ తరువాత వాడి కర్మ దాని కర్మ మనకనవసరం. అది మన ఇల్లు వదిలి వాడింట్లో అడుగు పెట్టాక అది వాడితో కాపురం చేయని లేకపోతే పారిపోని మనకే సంబంధం ఉండదండి. తల్లి లేచిపోయింది, పిల్ల కూడా లేచిపోయింది అంటారు. మనకేం బాధ చెప్పండి? దీన్ని ఆ మనిషికి అప్పగించే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? పద్మా, ఇందులో ఇన్ని విషయాలున్నాయని నేను ఆలోచించలేదు. రంగనాథాన్ని కలిసి మాట్లాడిందనే కోపంతో పెళ్ళాగిపోతుందనే భయంతో కొట్టా, అంతే. అవును, శ్రావణి ఇంట్లోనే ఉంది కదా? ఉందండి. భయమేసి వెళ్ళి చూసొచ్చాను. అది ఆ ముసల్ది ఏదో మాట్లాడుకుంటున్నారు. చూడండి, మన అబ్బాయిని మన కోరిక ప్రకారం వాడి కోరిక ప్రకారం బాగా చదివించుకోవాలి. లలిత ఫ్యూచర్ కూడా బాగుండేలా చూడాలి. కాబట్టి ఈ పెళ్లి జరగాలి. నేను చెప్పినవన్నీ గుర్తు పెట్టుకొని రేపు దాంతో జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడాలా? అది నా మీద కోపంతో ఉంటుంది కదా. అందుకే మరి నేను చెప్పినట్టు చేయమనేది. మరి అమ్మ కూడా పక్కనే ఉంటుంది కదా. మర్చిపోయారా? రేపు మాస శివరాత్రి. ఆవిడ అభిషేకం చేయించడానికి శివుడి గుడికి వెళ్తారు. శ్రావణి ఒక్కరితే గదిలో ఉంటుంది. పెళ్లి జాగ్రత్తగా మాట్లాడరండి. అర్థమైందా? అలాగే. నానమ్మ గుడికెళ్ళింది నాన్న. తెలుసమ్మా, నేను నానమ్మ కోసం రాలేదు, నిన్ను చూద్దామనే వచ్చాను. నువ్వు నా మీద కోపంగా ఉంటావని తెలుసు. అయినా నేను చేసింది తప్పు. అలా ప్రవర్తించి ఉండకూడదమ్మా. అమ్మా శ్రావణి, చాలా నొప్పిగా ఉందా? ఇందాకటి దాకా నొప్పిగా ఉండేది, కానీ మీరొచ్చి నాతో మాట్లాడగానే అన్ని నొప్పులు పోయాయి. బాధంతా తీరిపోయింది నాన్న. నాన్న, మీరు నాతో మాట్లాడాలి. అదే నేను కోరుకునేది. అది నెరవేరడం కోసం ఎన్ని దెబ్బలైనా తింటాను నాన్న. అమ్మా శ్రావణి, నా జీవితంలో నేను ఎన్నో అవమానాలు భరించాను, కష్టాలు ఎదుర్కొన్నాను, పస్తులు పడుకున్నాను. నేను పడ్డ బాధ వేరే ఎవరికి కలిగినా బ్రతికుండలేరమ్మా. చాలా కష్టం. ఆ బాధలు భరించి భరించి నా గుండె గాయమైపోయిందమ్మా.
అదే నా కోపానికి కారణం. ఆ కోపంలో కన్న కూతుర్ని బెల్ట్తో కొట్టేంత నీచున్నయ్యానమ్మా. అందుకే నా మీద నీకు కోపం రావటం సహజమేనమ్మా. మీ మీద నాకెందుకు నాన్న కోపం? మీరే కదా ఈ కుటుంబానికి పెద్ద. మీరు పెద్ద చెట్టు అయితే ఆ నీడలో పెరిగే చిన్న మొలకలు. నువ్వు చల్లగా చూస్తేనే మేం బతకగలం. అలాంటి నీ మీద కోపం ఎందుకు నాన్నా? లేదమ్మా, నీకు చాలాసార్లు కోపం వచ్చి ఉంటుంది. అది నాకు తెలుసు. నా మూలంగా నీకు కోపం వస్తుంది. పరిస్థితుల మూలంగా నాకు కోపం వస్తూ ఉంటుంది. ఈ పరిస్థితులు ఎప్పుడు మెరుగుపడతాయో, ఈ కోపం ఎప్పుడు దూరం అవుతుందో అర్థం కావటం లేదు. యువతల బాధ్యతలు చాలా ఉన్నాయి. నిన్నొక అయ్య చేతిలో పెట్టాలి. మోహన్ని చదివించాలి, లలితని చదివించాలి, పెళ్లి చెయ్యాలి. ఈ బాధ్యతలు తీరిన తర్వాత నన్ను నమ్ముకుని నా భారీగా వచ్చిన పద్మకి అంత తిండి పెట్టడానికి నేను ఏదో ఒకటి చేయాలి కదమ్మా. ఆ తర్వాత ఆ బాధ్యతలన్నీ మోహన్ తీసుకుంటాడు. వాడు బాధ్యతలు తీసుకోవాలి అంటే వాణ్ణి చదివించాలి కదమ్మా. ఇవన్నీ అయ్యేదాకా నేను ప్రాణాలతో ఉంటానో లేదో తెలియటం లేదమ్మా. అయ్యో నాన్న, ఏంటా మాటలు? నిన్ను భయపెట్టడానికనే మాటలు కాదమ్మా, నిజం. కొన్ని రోజుల నుంచి నా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. 20 సంవత్సరాలుగా మిషన్ల ముందు నిలబడి నెత్తురు చెమటం చేసి కార్చేశానమ్మా. గుండెంతా నొప్పమ్మా. బాగా నీరసించిపోయింది. ఎంతవరకు ఆడుతుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అలా అనకండి నాన్న. మీరు చల్లగా ఉండాలి, నిండు నూరేళ్లు బతకాలి. నువ్వు చల్లగా ఉండాలని నేను అనుకుంటున్నానమ్మా. నీ మేలు కోరుకుంటున్నాను. ఈ పెళ్లి వెనక ఏ రహస్యం లేదు. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు బాగా బతకగలుగుతావనే నేను సరే అన్నాను. ఇలాంటి అవకాశం వేరే ఎవరికి దక్కినా ఎగిరి గంతేస్తారమ్మా. మనకేమో ఆ విలువ తెలియక కొట్టుకుంటున్నాం. పర్వాలేదమ్మా, వదిలేసేయి. నీకు ఆ రంగనాథం నచ్చటం లేదు అంతేగా. నేను ఆయన్ని కలిసి ఈ పెళ్లి వద్దని చెప్పేస్తానులే. వయసులో తేడాలు చూడకుండా నేను ఈ పెళ్లి కొడుకుని చూడటం తప్పే. కానీ అన్ని విధాలా ఆలోచిస్తే మంచిదే అనిపిస్తోందమ్మా. ఈ రోజుల్లో పూటకి గతి లేని మనలాంటి వాళ్ళ ఇళ్లల్లో ఆడపిల్ల పెళ్లి చేయటం మామూలు విషయం కాదు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అంటారు. అలా చూసేవాళ్ళు నిన్నెలా పెళ్లి చేసుకుంటారమ్మా? మీ అమ్మ ఓ మచ్చ మన కుటుంబం మీద వేసింది. ఓ లేచిపోయిందాను కూతురు అని తెలిస్తే ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంటారమ్మా? ఆ రంగనాథంకి మన కుటుంబం గురించి అంతా తెలుసు. మనం ఎలాంటి వాళ్ళమో తెలుసు. అందుకనే పెద్ద మనసుతో ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. అయినా ఈ పెళ్లి కుదరదని నన్ను క్షమించమని వాళ్ళింటికెళ్ళి అతన్ని బతిమాలుకుంటానమ్మా. కానీ అలా చేస్తే వచ్చే చిక్కు ఒక్కటేనమ్మా. వాళ్ళు మోహన్ చదువుకని 4 లక్షలు ఇచ్చారు కదా, అవి పెళ్లికి మనం ఒప్పుకున్నామని ఇచ్చినవి కాదు. అయినా సరే మనం పెళ్లి కుదరదన్నాక ఆ డబ్బు తిరిగి చేయటం ధర్మం. తీసుకెళ్లి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాను. అయినా మోహన్ చదివితే ఏంటి, చదువు ఆగిపోతే ఏంటి? ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఈ ఇల్లు తాకట్టు పెట్టి అంతో ఎంతో రంగనాథం దగ్గర అప్పు చేశాను. ఆ అప్పు పెరిగి ఇల్లు జప్తుకు సరిపోతుంది. పెళ్ళి ఆపి అవమానించారని ఆ రంగనాథం ఫీల్ అయితే మనం వీధిపాలవుతాం. అంతే. మీ అమ్మ చేసిన దానికి అదే
అది ఇల్లు వదిలి వెళ్ళిపోయినందుకు పరువు పోయింది. ఈరోజు మనం ఇల్లు వదిలి వెళితే మళ్ళీ ఓసారి పరువు పోతుంది. అప్పుడైతే తట్టుకోగలిగే వయసుంది, కానీ ఇప్పుడు ఆ శక్తి నాకు లేదమ్మా. నేను, పద్మ, మోహన్, లలిత అందరం విషం తాగి చావడమే. నువ్వు మా అమ్మ ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా బ్రతకండమ్మా, బ్రతకండి. నాన్న వద్దమ్మా, ఇంక నువ్వేం మాట్లాడొద్దు. ఎండనక వాననక కష్టపడి సంపాదించుకున్న ఇల్లమ్మా ఇది. నా శవం ఈ ఇంటి నుంచే లేచి కాటికి వెళ్ళాలని ఆశపడేవాణ్ణి. కానీ ఇప్పుడు అలా జరిగే అవకాశం లేదు. పర్వాలేదమ్మా, ఆశలుండగానే సరిపోతుందా? ఆ దేవుడు రాసి పెట్టాలి కదా. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అని పేపర్లో రాసే గీత ఈ నుదుటను రాసి ఉంటే ఎవరేం చేస్తాం? జరగని అమ్మా, జరగని. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నాన్న ఈ పెళ్లి జరగకపోతే ఇన్ని ఇబ్బందులు వస్తాయని నాకు తెలీదు నాన్న. పర్వాలేదమ్మా, నువ్వు చిన్నపిల్లవి, ఎలా తెలుస్తాయి? అయినా ఇది మా సమస్య, మేం చూసుకుంటాం. నీ జీవితం నువ్వు చూసుకో అమ్మా, అదే కదా ముఖ్యం. అదేంటి నాన్న అలా అంటారు? నేను మాత్రం మీ కుటుంబంలో ఒక మనిషిని కానా? మీరంతా లేకుండా నేను నానమ్మ ఎలా ప్రశాంతంగా ఉండగలం? నాన్న, నేను చదువుకోవాలనుకునేది ఈ కుటుంబాన్ని మంచి పొజిషన్లోకి తీసుకురావడం కోసమే. మీరు నాకు వెలుగునిస్తే నేను ఆ వెలుగుని అందరికీ పంచుదామనుకున్నాను. అందుకే నన్ను చదివించండి అని అడిగాను. పోనీ నాకు ఆ భాగ్యం దక్కలేదు. జీవితంలో నేను అనుకున్నది జరగలేదు. కనీసం మీరు అనుకున్నదైనా జరగనివ్వండి. నాన్న, మీరెవరినంటే వాళ్ళని నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. వద్దమ్మా, నువ్వు మా కోసం ఏ త్యాగం చెయ్యొద్దు. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. మా గురించి నువ్వేం ఆలోచించొద్దు. మేమెలా రాసి పెట్టుంటే అలా పోతాం. అది కాదు నాన్న, నేను చెప్పేది నిజం. నేను ఆ రంగనాథాన్ని పెళ్లి చేసుకుంటాను. అమ్మా, రంగనాథం అన్ని విధాలా ఉన్నవాడు. పెళ్ళయిన తర్వాత నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. నీ జీవితం బాగుంటుందమ్మా. అవునమ్మా, పెళ్ళైన తర్వాత ఉండబోయే నా జీవితం గురించి ఊహించి నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. ఈ పెళ్లి జరగకపోతే జరిగే పరిణామాల గురించి చెప్పారే, అవి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక మీరు నా గురించి ఆలోచించొద్దు. జరగాల్సిన పనుల గురించి ఆలోచించండి నాన్న. వెళ్ళండి, వెళ్ళండి. నాన్న, మీరు మాట్లాడిందంతా బాగానే ఉంది, కానీ చిన్న బాధ మిగిల్చారు. ఇంతకాలం నన్ను దూరంగా ఉంచినందుకు దానికి కారణం ఉంది. చివరకు మీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటాం అంటూ చావులో కూడా కలిసి చచ్చే అవకాశం నాకు ఇవ్వకుండా దూరంగానే ఉంచారు నాన్న. అదే నాన్న నా బాధ. కుటుంబం యొక్క మంచి చెడుల్లో, కష్ట సుఖాల్లో నన్ను మీతో కలిపి చూడండి నాన్న. మీరు పిన్ని
నన్ను కూతురిగా భావిస్తే చాలు నాన్న. అంతకు మించిన తృప్తి ఏమీ లేదు. నేను రంగనాథాన్ని పెళ్లి చేసుకోవడం ఒక త్యాగంలా చూడకండి. బయట వాళ్ళు మన కోసం చేస్తే అది త్యాగం అవుతుంది. మనకి మనం భాగం పంచుకోవడం ధర్మం అవుతుంది. ప్లీజ్ నాన్న, నన్ను అర్థం చేసుకోండి. ఏరా, ఇంకా దాని మీద కోపం చల్లారలేదా? బెల్టుతో చావు బాదినా నీ ఆవేశం తగ్గలేదా? ఎందుకురా దాన్ని క్షణక్షణం హింస పెట్టి చంపుతావు? ఓ పని చేసి పుణ్యం కట్టుకోరా. ఇంత విషం ఇచ్చి ఒకేసారి చంపేయి. ఆ రంగనాథాన్ని పెళ్లి చేసుకోవడం కన్నా అది చావడమే మంచిదిరా. ఇంతకాలం అది బాధపడుతుంటే ఏడ్చేదాన్ని, ఇప్పుడు గుళ్ళో ఏడ్చొస్తున్నాను. అది కోరిన సాయం చేసి చంపేస్తే ఒకేసారి ఏడ్చి చస్తాన్రా. నువ్వు దాన్ని చిత్రహింసలు పెడుతుంటే నేను చూడలేనురా. ఛీ! ఏమ్మా, ఆ దుర్మార్గుడు మళ్ళీ వచ్చి వెళ్తున్నాడు. నువ్వు బతికావా చచ్చావా అని చూసిపోవడానికి వచ్చాడా? ఆ వడ్డీ వ్యాపారం చేసే రంగనాథాన్ని నువ్వు కలిసి వచ్చావని తెలియగానే వీళ్ళందరూ గజగజ వణికి చచ్చారు. వాడు అప్పనంగా ఇచ్చిన డబ్బుని ఎలా తిందామా అని లెక్కలేసుకుంటున్నారు. వాడు మామూలు మనిషా? 4 లక్షలు ఇచ్చాడు అంటే వాడెన్ని లెక్కలేసుకున్నాడో. నానమ్మా, నేను నాన్నతో ఆ పెళ్లి చేసుకుంటానని చెప్పాను.